అంటే పప్పు సరిగ్గా మెదగట్లేదు, కొంత పప్పు అలా మిగిలిపోతుంది అనేది ఒక పాయింట్ చెప్పారనమాట. అలా ఎందుకు మిగిలిపోతుందంటే పక్కన ప్లాస్టిక్ వైపర్ ఉంది చూసారా, కనిపిస్తుంది కదా ఫైబర్ది, ఆ వైపర్ని మనం కరెక్ట్గా సెట్ చేయాలండి. అది మనం ఇంట్లోనే వీలైనంత వరకు చేసుకోవచ్చు. మన వల్ల కాలేదు అంటే మాత్రం టెక్నీషియన్ని పిలుచుకొని సెట్ చేసుకోవాలి. మనకైతే ఇంట్లో రమణానే ఫిట్ చేసేస్తాడనమాట. మనం కడగంగా అది లూజ్ అయ్యి ఆ పొజిషన్ మారిపోతుంది అనమాట. చూసారా, పక్కన డ్రమ్కి ఈ వైపర్కి చాలా తక్కువ గ్యాప్ ఉండాలి. కింద రాయికి వైపర్కి ఎంత గ్యాప్ ఉండాలి అన్నీ చూసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా కానీ సెట్ చేసుకుంటే పప్పు మిగిలిపోవడం అనేది అస్సలు ఉండదండి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ వాల్కి ఆ వైపర్కి మధ్య గ్యాప్ మనం పప్పు దూరే అంతా ఉండకూడదు. అంటే జస్ట్ 2 మిల్లీమీటర్స్లోనే ఉండాలన్నమాట గ్యాప్.